హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఉద్దిపప్పు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అలానే ఎండుమిర్చి కూడా వేసుకొని ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అలానే టొమాటో, ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలానే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా మనకు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత చల్లారిపోయాక ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ వేసి పౌడర్ చేసుకోవాలి. అది పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు బీరకాయని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చడిలో ఇది వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే.